ఎంతో సరదాగా అందరూ నవ్వుకునేలా ఉండేది. కానీ నేటి తరం కామెడీ షోలలో ఎక్కడ చూసినా అసభ్య పదజాలం, అభ్యంతరకర పదాలను వినియోగించడం ఎక్కువైంది. ముఖ్యంగా స్టాండప్ కామెడీ పేరుతో కొందరు చేసే కామెడీకి హద్దు అదుపు ఉండటం లేదు. ఇటీవల కొందరు స్టాండప్ కమేడియన్లు దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేసేలా, వారి మనస్సును బాధపెట్టేలా చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కామెడీ పేరుతో దివ్యాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇలా అందరినీ ఎగతాళి చేస్తూ పోతే ఇదంతా ఎక్కడ ఆగుతుందని సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కామెడీ అంటే ఇష్టపడని వారు ఉండరు. కామెడీని ఆస్వాదించే అభిమానులు అనేక మంది ఉంటారు. ఎవరు కామెడీ చేసినా దాని ఉద్దేశం ఒకటే, ఇతరులను నవ్వించడమే. కానీ ఇటీవలి కాలంలో కొందరు చేసే కామెడీకి ఓ హద్దు అంటూ ఉండడం లేదు. కామెడీ పేరుతో అశ్లీల పదజాలం ఉపయోగించడం, ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వంటివి ఎక్కువైపోయింది. ముఖ్యంగా స్టాండప్ కామెడీ పేరుతో కొందరు కామెడియన్లు హద్దు అదుపు లేకుండా చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు ఎంతో మందిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. స్టాండప్ కామెడీపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టాండప్ కామెడీ అయినా ఏ కామెడీ షో అయినా హద్దు మీరకుండా చేయాలనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లతో పాటు సమయ్ రైనా, విపున్ గోయల్ తదితర కమెడియన్లు దివ్యాంగుల మనసు బాధించేలా జోకులు వేశారని ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సమయ్ రైనా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ను సుప్రీం తప్పుపట్టింది. దివ్యాంగులు, అరుదైన జన్యు వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎగతాళి చేస్తూ స్టాండప్ కామెడీ చేస్తున్న 5 సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్లు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను లక్ష్యంగా చేసుకోవడం తగదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్యాంగులు, తర్వాత మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇలా అందరినీ ఎగతాళి చేస్తూ పోతే ఇదంతా ఎక్కడ ఆగుతుందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహార శైలిపై జరిమానా విధించే అంశాన్ని తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది. అలాగే వారి యూట్యూబ్ ఛానళ్లలో కూడా క్షమాపణ తెలియచేయాలని స్టాండప్ కమెడియన్లను సుప్రీం ఆదేశించింది. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారం పైన ప్రశ్నించడం వల్ల ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. రణ్వీర్ అల్హాబాదియా వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయ్ రైనా షోలో రణ్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలహాబాదియా చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన ముంబై సైబర్ డిపార్ట్మెంట్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈ షోలో పాల్గొన్న వారు అసభ్య పదజాలాన్ని వాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. వీరిలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారితో పాటు గెస్టులు కూడా ఉన్నట్లు తెలిసింది. వీరికి సమన్లు జారీ చేయడంతో పాటు కామెడీ షోలో మొత్తం 18 ఎపిసోడ్లను తొలగించేందుకు చర్యలు కూడా తీసుకున్నారు. అలహాబాదియా చేసిన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ షోతో సంబంధం ఉన్న సమయ్ రైనా, అపూర్వ ముఖిజా సహా పలువురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. వాటిపై యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కమెడియన్లకు చురకలంటించింది. సోషల్ మీడియాలో వికలాంగుల హక్కులపై అవగాహన కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ఆదేశించింది. ఈ సందర్భంగా దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు వేసే కమెడియన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వికలాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులను అవమానించే రీతిలో ట్రోలింగ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. వారిని కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులను టార్గెట్ చేయడం సరికాదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక తమ షోలలో అనుచితంగా దివ్యాంగులపై అనుచిత కామెడీ చేసినందుకు గాను వారు తమ సోషల్ మీడియాలతో పాటు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సమయ్ రైనా, విపున్ గోయల్తో పాటు బలరాజ్, పరంజీత్ సింగ్ ఘాయ్, సోనాలి టక్కర్, నిషాంత్ జగదీష్ తన్వర్లకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సమాజంలో కొన్ని వర్గాలను బాధ పెట్టడానికి కామెడీని ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో వికలాంగులతో సహా ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో
భాషను ఉపయోగించాలని న్యాయస్థానం కోరింది. దానికోసం సమగ్ర మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఒకే సంఘటనకు మాత్రమే పరిమితం కాకూడదని, సాంకేతిక పురోగతి వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకుని విస్తృత స్థాయిలో ఉండాలని కోర్టు సూచించింది. కాగా సంబంధిత నియమాలను రూపొందించేటప్పుడు జాతీయ వికలాంగుల సంక్షేమ బోర్డుతో పాటు ఇతరులను సంప్రదించాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. ఇలాంటివి భవిష్యత్తులోనూ జరిగితే జరిమానాలు విధించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కామెడీ పేరుతో దివ్యాంగులు సహా ఏ ఒక్కరిపై అనుచిత కామెడీ చేయకూడదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. స్టాండప్ కామెడీ పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారు సోషల్ మీడియాతో పాటు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సుప్రీం ఆదేశించింది. దీంతో ఇప్పటికైనా ఈ తరహా కామెడీకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.